హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్. నాకు మొత్తం అంబరిలా డ్రెస్సెస్ ఆర్డర్స్ వస్తున్నాయండి. ఒక 3 డ్రెస్సెస్ నాకు స్టిచ్చింగ్ కోసం వచ్చాయన్నమాట. ఫ్యాబ్రిక్ వాళ్ళే తెచ్చేసుకున్నారు. 2 వచ్చేసి శారీ, 1 వచ్చేసి శారీ లాగే ఉంది, బట్ ఫ్యాబ్రిక్ లాగా కూడా ఉందన్నమాట. 2 ఫ్యాబ్రిక్స్ కోసం లైనింగ్ మనమే తీసుకొచ్చేసాం కదా. చిన్న షార్ట్ వీడియో అప్లోడ్ చేసేసాను నేను. అందులో మా చిన్నోడు అల్లరి బాగా ఉంటుంది. ఇంకా షాప్లో కూడా అండ్ వాడు చెప్పుపోవడము, వెతుక్కోవడము అంతా కామెడీగా ఉంటుంది. నేనే జస్ట్ ఫన్ కోసం క్యాప్చర్ చేశాను, మెమొరీస్ ఉంటాయని చిన్న బాబుతోని. సో ఈ డ్రెస్ వచ్చేసి అంబరిల్లా అండి. కింద ఫుల్ సర్కిల్ వస్తుంది. 5 మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు మనకి. సూపర్గా ఉంది ఫ్యాబ్రిక్ ఆల్సో. నేను కాఫీ కలర్ లైనింగ్ తీసుకొచ్చేసాను. నాకు అదే బాగుంటుంది అనిపించేసింది. నేను చాలా ట్రై చేశాను, బట్ ఇదే బాగుందనమాట. క్లాసీ లుక్ లాగా. హ్యాండ్కి వచ్చేసి చిన్నగా డౌన్ చేశాను, ఇలాగా లుక్ సింపుల్గా బాగుంటుంది అనేసి. అండ్ ఇది వచ్చి హై నెక్ పెట్టానండి. అంటే ఫుల్ షోల్డర్ పెట్టుకున్నాను నేను కటింగ్ కోసం. షోల్డర్ దగ్గర ఫ్రంట్ వచ్చేసి రౌండ్ పెట్టాను, బ్రాడ్ రౌండ్. బ్యాక్ వచ్చేసి డ్రాపు నెక్ అండ్ 1 హుక్ పెట్టాను. నాకు నెక్ కింద కనిపించింది, మళ్ళీ పైకి చేసేసాను అనమాట. ఇలా ఉంటుందండి. సో దీన్ని మంచిగా నీట్గా జారిపోతుంది ఫ్యాబ్రిక్. అసలు స్టిచ్ చేసేసి మంచిగా మళ్ళీ పైన ఒక కుట్టేసి లైట్గా ఐరన్ చేశాను. ఈ కొన్ని ఫ్యాబ్రిక్స్కి మనం ఐరన్ టెంపరేచర్ చూసుకోవాలండి, లేకపోతే ఫ్యాబ్రిక్ కాలిపోతుంది. అండ్ లైనింగ్ని బట్టి కూడా బేస్ అయి ఉంటుంది. ఈ లైనింగ్కి కూడా మనం ఐరన్ అనేది చాలా ఐరన్ అవసరం ఉండదు, ఈ పాలిస్టర్ లైనింగ్ అనమాట. బట్ ఐరన్ హీట్ అనేది క్లియర్గా చూసుకోవాలి. ఐరన్ చేయకపోతేనేమో ఫినిషింగ్ నీట్గా రాదు కదా, ఏం చేస్తాం. అయితే నా దగ్గర నా ఐరన్ బాక్స్కి హీట్ది సంబంధించి ఆప్షన్స్ ఉంటాయి. సో నేను అవన్నీ చూసుకొని జాగ్రత్తగా ఒక చిన్న ముక్క మీద ఫస్ట్ ఐరన్ బాక్స్ పెడతానండి. ఇది ఒక టిప్. ఇందులో మనం కట్ చేసినప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్వి, లైనింగ్ ఫ్యాబ్రిక్వి చిన్న ముక్కలు ఉంటాయి కదా. హీట్ అయ్యాక ఫస్ట్ దాని మీద నేను ఐరన్ బాక్స్ని ఒకసారి పెడతాను. క్లాత్ ఏం కాలేదు అన్నాక క్లియర్గా చెక్ చేసుకున్నాక మాత్రమే నేను ఐరన్ చేసేస్తాను అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో చూసినంత వరకైతే బాడీ పార్ట్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయండి. ఫ్రంట్, బ్యాక్, నెక్స్ స్టిచ్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ టోటల్గా జాయిన్ చేసేసాను. ఇంకా లైనింగ్ జాయిన్ చేస్తున్నాను అనమాట. లైనింగ్ అయిపోయింది, మెయిన్ జాయింటింగ్ కూడా అయిపోయింది. నీట్గా చేసుకోవాలి. అండ్ మనం ఎంత సర్కిల్ లాగా జాగ్రత్తగా కట్ చేసుకున్నా కానీ టోటల్ డ్రెస్ ఫినిష్ అయ్యాక మనకి అప్ అండ్ డౌన్స్ వస్తాయి కింద లైనింగ్ కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ. మనం చూసుకోవాలి. మనం ఒకసారి నేనేం చేస్తానంటే మొత్తం డ్రెస్ ఫినిష్ అయ్యాక హ్యాంగర్కి హ్యాంగ్ చేస్తానండి. డ్రెస్ చూసుకొని అప్పుడు కొలుచుకుంటూ కట్ చేస్తాను. నాకు అరౌండ్ అది ఒక్కటి 40 to 1 అవర్ పడుతుంది నాకు. బట్ నేను టైం తీసుకొని కింద సర్కిల్ రౌండ్గా రావడం అనేది మెయిన్ ఇంటెన్షన్. బాగుంటుంది కదా టోటల్ అరౌండ్ వచ్చినప్పుడు. అప్స్ అండ్ డౌన్స్ ఉంటే లుక్ పోతుంది. అండ్ బ్యాక్ హుక్స్ కానీ జిప్ కానీ వద్దన్నారు. సో నడుము దగ్గర మనం ఎక్కించుకోవడానికి ఈజీగా ఉండడం కోసం అని నేనేసి లూజ్ పెట్టేసి కొంచెం థ్రెడ్ పెట్టేశాను. డ్రెస్లో కలిసిపోతాయి, సన్నవి పెట్టేస్తాను కాబట్టి కస్టమర్ ఇష్ట ప్రకారము థ్రెడ్స్ నాట్ వేస్తారు, లేదంటే వదిలేసేస్తారు. అండ్ డ్రెస్ ఫైనల్ లుక్ ఎలా ఉంది అనేసి చూసి చెప్పేయండి. మీకు కూడా నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి టిప్స్ అండ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.